ఎవరైతే దేవుని మాటకు లోబడి ఆయన మాటను విశ్వసించి ఆయనే సత్యదేవుడు నిజదేవుడు నమ్ముతారో, దేవుని మార్గములో నడుస్తారో వారందరూ వర్ధిల్లు వారుగా ఉంటారని ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు వారు ఇష్టానుసారం జీవించారు, కానీ ఇప్పుడు వారు దేవుని మార్గములో నడవడానికి నేర్చుకున్నారు, దేవుని విధానాలు నేర్చుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీవు దేవుని విధానాలను నేర్చుకున్నావా? ఆయన దగ్గర నేర్చుకునే మనసు నీకుందా? కొంతమంది వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, నాకు అన్నీ తెలుసు, ఎవరూ నాకు చెప్పక్కర్లేదు, మూర్ఖత్వం చొప్పున నడుస్తారు అంతే వాళ్ళు. భార్య అంటది, ఏమంటే బైబిల్ చదవండి, దేవుని మార్గం ఉపదేశించబడుతుంది, ఆయన నీతి మార్గంలో మీరు నడుస్తారంటే, నేను ఎందుకు చదవాలి బైబిల్? నువ్వు కదా చదవాల్సింది. నాకేం తెలియదని చదవాలి? నాకు అన్నీ తెలుసు కదా, నాకు చాలా జ్ఞానం ఉంది కదా, నేను చాలా తెలివైనాను కదా, నా పేరు వెనకాల 2 డిగ్రీలు ఉన్నాయి కదా, ఇంక నేను ఎందుకు బైబిల్ చదవాలి? నీలాంటి వాళ్ళు చదవాలి అని భార్యను నోరు మూపించేస్తాడు. పోనీ ఇతడు అన్ని డిగ్రీలు సాధించి ఏం చేస్తాడా అంటే, ఇష్టానుసారం తిరుగుతాడు, త్రాగుతూ ఉంటాడు, ధూమపానం చేస్తూ ఉంటాడు. మరి అంత చదువు చదివి ధూమపానం చేయకూడదనే విషయం అతనికి తెలియలేదు. అంత చదువు చదివి ఆల్కహాల్ సేవిస్తే ఆరోగ్యం పాడైపోతున్న విషయం అతనికి తెలియట్లేదు. అక్రమ సంబంధాల్లో బ్రతకడం తప్పు అని అతనికి తెలియట్లేదు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుని విధానాలను మనం నేర్చుకున్నప్పుడు, ఆయన మార్గములను జాగ్రత్తగా అనుసరించినప్పుడు వర్ధిల్లుతాము అని బైబిల్లో రాయబడింది. దేవుడు మనలను వర్ధిల్లింపజేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎవరైనా సరే దేవుని మార్గములోనికి నువ్వు రాగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఏ ఒక్కరు తండ్రి వద్దకు రారని. పరలోక రాజ్యం చేరుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు ఏకైక మార్గమై ఉన్నారనే విషయం బైబిల్ చాలా స్పష్టంగా సెలవిచ్చింది. దేవుడు ఎప్పుడు మనతో అబద్ధమాడేవాడు కాదు, ఒకడు పెట్టుకుని మరొకడు మాట్లాడేవాడు కాదు. ఆయన ఉన్నట్టుగా మాట్లాడతాడు. నీవు నమ్మితే, విశ్వాసం ఉంచితే, ఆ మాట యందు లక్ష్యం ఉంచగలిగితే దీవెన పొందుతావు. మార్గమైన క్రీస్తు ప్రభువులోనికి వచ్చి ఆయన వెంబడించినప్పుడు అన్ని విషయాల్లో వర్ధిల్లగలిగే అవకాశం దేవుడు మనకు దయచేస్తాడు.